నేను మీ చందు. వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి రోస్టర్స్. చూసారా, బెంజ్ సర్కిల్ అండి. ఇది బెంజ్ సర్కిల్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇలా స్ట్రైట్గా వెళ్తే చూసారా ఎన్టీఆర్ సర్కిల్. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రైట్కి తిరగాలండి. యూటర్న్ తీసుకోవాలి ఇక్కడ. పూర్తి అడ్రస్ అడుగుతున్నారు కదా, ఎవరైనా వస్తే క్లియర్గా తెలుస్తుందని వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి గంపల్లో ఉంటాయండి కోళ్ళు. ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాలండి. స్ట్రైట్గా ఇంకా అటు ఇటు తిరగాల్సిన పని లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోవడం. మధ్యలో బొట్టలు ఉంటాయండి, చిన్న చిన్న బొట్టలు. కేజీ లెక్కన అమ్మే ఉంటాయి. వాళ్ళ దగ్గర కూడా పందాలు వేసుకునే కోళ్ళు కూడా ఉంటాయి. స్టార్టింగ్లో బొట్టలు ఉంటాయి, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా బొట్టలు ఉంటాయి. గంపల్లో వేసుకుని తీసుకొస్తారు. మెయిన్ మార్కెట్ మనం చివరికి వెళ్ళిపోవాలండి. శ్మశాన వాటికి ఒకటి ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళిపోవాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒకప్పుడు ఇక్కడే ఉండేది మార్కెట్. ఇదంతా విజయవాడ మార్కెట్ అంటే ఇక్కడే ఉండేది. పడమట మార్కెట్ అంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు షిఫ్ట్ చేశారు, ట్రాఫిక్ ఇబ్బంది రావడం వల్ల. ఇక్కడ వంతెన ఒకటి ఉంటుంది. ఈ వంతెన దాటేసి ఇంక స్ట్రైట్కి వెళ్ళిపోవడం. స్ట్రైట్కి వెళ్ళిపోతే మార్కెట్ వచ్చేస్తుంది మనకి. చూసారుగా, ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవడం. ఇదే రోడ్డు స్ట్రైట్. ఎదర గేట్ కనపడుతుంది కదండి, అక్కడ నుంచి చిన్న దారి ఉంటుంది పక్క లెఫ్ట్లో, అదే దారి అట్టుకుని వెళ్ళిపోవడం. కొంచెం వీడియోలో ఎంత ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే దారి చూపించాను కదా. తెలిసిన వాళ్ళకి అయితే అవసరం లేదు, దూర ఊర్లో చాలామంది పూర్తి అడ్రస్ కావాలంటున్నారు, అందుకే వీడియో తీశాను. ఇదేనండి మార్కెట్. ముందుకు వెళ్ళిపోవడం. చాలా బళ్ళు వచ్చినాయి ఈరోజు. ఇదేనండి మార్కెట్. ఇది వచ్చేసి కాకిడాగ అండి. దీని హైట్ 23 ఉంటుంది. దీని బరువు వచ్చేసి 3.5 కిలోల పైనే ఉంటుంది. ఏం చెప్తున్నారు? ఇది వచ్చేసి కాకినాడ అండి. దీని హైట్ 24 ఉంటుంది. దీని బరువు వచ్చేసి 3 కిలోల పైనే ఉంటుంది. బాబాయ్ ఏం చెప్తున్నారు? 7,000 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. ఇది వచ్చేసి తెల్లనెమలు అండి. దీని హైట్ వచ్చేసి 22 ఉంటుంది. దీని బరువు వచ్చేసి 3.5 కిలోలు అలా ఉండొచ్చు. 20,000 అయితే దీని రేట్ చెప్తున్నారండి. దీని కాస్ట్ వచ్చేసి 20,000 చెప్తున్నారు. మంచి పోట్లాట ఉందండి కోడి. మధ్యాహ్నానికి 2 వీడియోలు పెడతాయి. ఇది వచ్చేసి కాకిడాగ అండి. దీని హైట్ వచ్చేసి 23 అలా ఉండొచ్చు. దీని బరువు వచ్చేసి 3 కిలోల పైనే ఉండొచ్చు. బాబాయ్ ఏం చెప్తున్నారు?
4000 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. ఇది వచ్చేసి నెమలండి. దీని హైట్ వచ్చేసి 23 అలా ఉంటుంది. దీని బరువు వచ్చేసి 4 కిలోలు అలా ఉండొచ్చు. ఏం చెప్తున్నారు? 8000 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. ఇది వచ్చేసి పింగళ అండి. దీని హైట్ వచ్చేసి 23 అలా ఉండొచ్చు. దీని బరువు వచ్చేసి 4 కిలోల దగ్గరలో ఉండొచ్చు. తమ్ముడు ఏం చెప్తున్నారు? 15000 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. ఇది వచ్చేసి నెమలండి. మంచి వాటంలో ఉంది కోడిపిల్ల. పండకి డిసైడ్ రంగు ఇది. దీని హైట్ వచ్చేసి 22.5 23 దగ్గరలో ఉంటుంది. దీని బరువు వచ్చేసి 3.5 కిలోలు అలా ఉండొచ్చు. ఇదేం చెప్తున్నారు బాబాయ్? 16000 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. ఇది వచ్చేసి డ్యాగ్ అండి. దీని హైట్ వచ్చేసి 22 అలా ఉంటుంది. దీని బరువు వచ్చేసి 3 కిలోలు దగ్గరలో ఉంటుంది. బాబాయ్ ఏం చెప్తున్నారు? ఎంత కొన్నారు? 4000. ఓకే. ఇది వచ్చేసి నల్లకట్ రసంగ్ అండి. దీని హైట్ వచ్చేసి 23 అలా ఉంటుంది. దీని బరువు వచ్చేసి 4 కిలోలు పైనే ఉంటుంది. బాబాయ్ ఏం చెప్తున్నారు? ఇది 10000 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. ఇది వచ్చేసి అబ్రాస్ అండి. దీని హైట్ వచ్చేసి 23 అలా ఉంటుంది. దీని బరువు వచ్చేసి 4 కిలోలు పైనే ఉండొచ్చు. అండ్ ఏం చెప్తున్నారు? 10,000 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. ఫోన్ నెంబర్ ఏం చెప్తారా? 6304587187. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇది వచ్చేసి పసింగల సీతం అండి. దీని హైట్ వచ్చేసి 22 అలా ఉంటుంది. దీని బరువు వచ్చేసి 3 కిలోలు అలా ఉండొచ్చు. ఏం చెప్తారు? 5,000 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. నిద్ర వస్తున్నట్టుంది, పడుకుంది ఇది. ఇది వచ్చేసి గాజుకెక్కర అండి. దీని హైట్ వచ్చేసి 23 ఉంటుంది. దీని బరువు వచ్చేసి 4 కిలోల దగ్గరలో ఉంటుంది. తమ్ముడు ఏం చెప్తున్నారు? 5,000 చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చి. ఇది వచ్చేసి కోడిచూపు రసంగ్ అండి. దీని హైట్ వచ్చేసి 23 అలా ఉండొచ్చు. దీని బరువు వచ్చేసి 3.5 కిలోలు అలా ఉండొచ్చు. ఏం చెప్తున్నారండి? 6500 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. బాగుంది కోడిపిల్ల. ఇది వచ్చేసి కాకండి, కట్టుకాకి. దీని హైట్ వచ్చేసి 23 ఉంటుంది. దీని బరువు వచ్చేసి 3.5 అలా ఉండొచ్చు. ఏం చెప్తున్నారు? 5,000 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. ఇది వచ్చేసి మహిళ అండి. హైట్ వచ్చేసి 23 అలా ఉండొచ్చు. దీని బరువు వచ్చేసి 3.5 కిలోల దగ్గరలో ఉండొచ్చు. ఏం చెప్తున్నారు? ఇది వచ్చేసి బెల్లకట్ట అబ్రాస్ అండి. దీని హైట్ వచ్చేసి వద్దా. ఇది వచ్చేసి నెమలండి, కోడి చూపు నెమలి. దీని హైట్ వచ్చేసి 23 అలా ఉంటుంది. దీని బరువు వచ్చేసి 4.5 కిలోలు అలా ఉండొచ్చండి. మార్కెట్లో హెవీ సైజ్ కోడిపిల్ల, మంచి వాటం. అండి ఏం చెప్తున్నారు బాబాయ్? బాబాయ్ ఏం చెప్తున్నారు? 20,000 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. మంచి హెవీ సైజులో ఉంది. ఇది వచ్చేసి సీత్వ అండి, పాల సీత్వ. దీని హైట్ వచ్చేసి 23 ఉంటుంది. దీని బరువు వచ్చేసి 4 కిలోలు అలా ఉంటుంది. ఏం చెప్తున్నారు తమ్ముడు? ఇది 16,000 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. బాగుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి కాకిడాగ అండి, కోడిచూపు కాకిడాగ. దీని హైట్ వచ్చేసి 22 ఉంటుంది. దీని బరువు వచ్చేసి 3 కిలోలు అలా ఉండొచ్చు. ఏం చెప్తున్నారు? 4,500 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. ఇంక ఏందే ఆ కోడి. ఇది వచ్చేసి రసంగి అండి, కోడిచూపు రసంగి, రిచ్ వాటం. దీని హైట్ వచ్చేసి 23 ఉంటుంది. దీని బరువు వచ్చేసి 4 కిలోల దగ్గరలో ఉంటుంది. తమ్ముడు ఏం చెప్తున్నారా? 14,000 అయితే దీని రేట్ చెప్తున్నారండి. ఇది వచ్చేసి కాకిడాగ అండి. దీని హైట్ వచ్చేసి 23 ఉంటుంది. దీని బరువు వచ్చేసి 4 కిలోలు అలా ఉండొచ్చు. ఏం చెప్తున్నారండి? 10,000 అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. ఇంక నుంచి కోల్డ్ హైట్లు రేట్లు చెప్పనండి, చూపించుకుంటూ వెళ్ళిపోతాను. చూడండి, ఎందుకంటే చాలా వచ్చినాయి మార్కెట్లోకి, చాలా కూడా వచ్చినాయి. మొత్తం చూపిస్తాను, చూడండి. ఈ లైన్ వచ్చేసి మొత్తం సేలం అండి. ఇది మొత్తం సేలాలు చూసుకోవచ్చు. ఇట్లా హైట్లు వచ్చి మ్యాక్సిమం 23 ఉంటాయండి. 3 కిలోలన్నర అలా పైనే ఉంటాయి. మొత్తం చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను, చూడండి.
సేలం దీనికి పెట్టాను యూట్యూబ్లో. కానీ ఏం చెప్తున్నారు అది 6000. వారనే ఉంటాయండి. చూసుకోవచ్చు మీరు. ఫస్ట్లో ఇక్కడే ఉండేది మార్కెట్, ఆ తర్వాత కొంచెం ముందుకు జరిపారు. ఇక్కడ బుట్టలో ఉసిరి కోళ్ళు ఉంటాయి, కొన్ని కోళ్ళు కూడా వస్తాయి. ఆ పైదా